హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీలో గవర్నమెంట్ దసరా సెలవులు అయితే నిన్న ప్రకటించిందండి. అది ఏ రోజు నుంచి ఏ రోజు వరకు, మళ్ళీ పిల్లలు ఏ రోజు మనకి స్కూల్స్కి అటెండ్ అవ్వాలి అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. లాస్ట్లో ఒక లైక్ అయితే వేయండి. ఇక ఏపీలో దసరా సెలవులకు సంబంధించి ప్రభుత్వం విద్యార్థులకు అయితే తీయని కబురు అయితే చెప్పిందండి. రాష్ట్రంలో పాఠశాలలకు అక్టోబర్ 3 నుంచి సెలవులు ప్రారంభమవుతాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే తెలిపారు. ఇక వాస్తవానికి రాష్ట్రంలో అక్టోబర్ 4 నుంచి 13 వరకైతే సెలవు ఇవ్వాలని ముందు నిర్ణయించారు. అయితే తెలంగాణలో అక్టోబర్ 3 నుంచే ఇస్తున్నారనే విషయాన్ని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు మంత్రి నారా లోకేష్ దృష్టికి అయితే తీసుకెళ్లారండి. వారి విజ్ఞప్తుల మేరకు లోకేష్ గారు అయితే స్పందించి అక్టోబర్ 3 నుంచే దసరా సెలవులు ఇవ్వాలి అనేసి పచ్చ జెండా అయితే ఊపారు. తద్వారా ఏపీలో విద్యార్థులకైతే 12 రోజులు సెలవులు అయితే వస్తున్నాయండి. అక్టోబర్ 2 గాంధీ జయంతి ఉంది కదా, ఆ రోజుతో కూడా కలుపుకుంటే మొత్తం అక్టోబర్ 13 వరకు మొత్తం 12 రోజులు సెలవులు అయితే వస్తున్నాయి. దీనిపై విద్యాశాఖ మంత్రి అయితే సమీక్ష సందర్భంగా మంత్రి నారా లోకేష్ అయితే దసరా సెలవులపై ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. కాబట్టి విద్యార్థులు గుర్తించుకోండి, అక్టోబర్ 2 నుంచి అంటే గాంధీ జయంతి కూడా కలుపుకొని అక్టోబర్ 13 వరకు అయితే సెలవులు ఉన్నాయి. అక్టోబర్ 14 నుంచి యథావిధిగా స్కూల్స్, కాలేజెస్ అయితే ఓపెన్ అవుతాయి. కాబట్టి డెఫినెట్గా ఈ వివరాన్ని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ వేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.